హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను నాగలచవితి పండగకి అయితే మా అమ్మమ్మ ఊరైతే వెళ్తున్నాను. ప్రజెంట్ నేనైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. మా ఊర్లో నాగలచవితి పండుగ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే పల్లెటూరు ఎలా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు. లెట్స్ గో. టైం వచ్చేసి 4:50 అయ్యింది. వెదర్ చూడండి ఎంత బాగుందో. నాకు తెలిసి గట్టిగానే వర్షం పడేలా ఉంది ఇక్కడైతే. మన ట్రైన్ వచ్చి 6కి, కాకపోతే త్వరగానే వస్తాం ఎందుకంటే ఇండియన్ పేరెంట్ థింగ్స్ అది. ట్రైన్ అయితే మొత్తానికి స్టార్ట్ అయింది. లక్కీగా నాకైతే విండో సీట్ దొరికింది. గరుడిపల్లి దగ్గర ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు ట్రైన్ అయితే. మొత్తానికి ఊరైతే వచ్చేసాం. 8:30కి రావాల్సిన ట్రైన్ అయితే 10కి అయితే తీసుకొచ్చాడు. చాలా లేట్ అయ్యింది. ఊరి పేరు వచ్చేసి మా ఊరి పేరు డుంకిని వలస. ఇదేమో అమ్మమ్మ ఇల్లు. ఇంకాసేపట్లో పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం ఇదంతా రైల్వే స్టేషన్ దాటుకుని వెళ్ళాలి. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. మొత్తానికి పూజలు గట్ట అయిపోయాయి. ఇందాకలేక ఎండ బీభత్సంగా ఉంది. ఇప్పుడైతే చాలా మబ్బేసింది. చూస్తున్నారుగా ఎంత ప్రశాంతంగా ఉందో. అటువైపు అన్ని పొలాలు మొత్తం. నైట్కి ఇంకా ఊర్లో జాతర అయితే ఉంది. ఇక్కడ మనకు పండుగ ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. అది చూస్తున్నారు కదా, శివుడి విగ్రహం. ఇందాకలా ఊరేగింపు అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బుర్రకథ అవుతుంది. వెళ్దాం అక్కడికి. ఎలా ఉండదు తెలుసా? పక్క పక్కన చేపలు ఉంటారా? చూసారుగా, నిన్న పండగ అయిన వెంటనే మొక్కజొన్న పంట కోయడం అయితే అయ్యింది. మొత్తం ఊరు ఆ మూల నుంచి ఈ మూల వరకు మొక్కజొన్న పంట అయితే ఎండబెట్టేశారు రోడ్డు మీద. అది కూడా ఇదే మా ఊర్లో కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్. మొత్తం పండగ అంతా ఎంజాయ్ చేసి నేను రిటర్న్ వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాను. మొన్న మనం అయితే పాత రైల్వే స్టేషన్ అటకాసి అయితే దిగాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళి ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వస్తుంది. ఇంకా రిటర్న్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీ అమ్మమ్మ ఊరు ఏంటనేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.